హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఈజీగా అయిపోతుంది, అలానే ఇది సంగట్లోకి అలానే పరోటాలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నాన్ వెజ్ కదా, కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో నేను ఇక్కడ ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇక నేను 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేశాను. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని కూడా యాడ్ చేశాను. అలానే ఇందులో పొడుగా చీల్చుకున్న 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి మొత్తం నేను ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మటన్ అనేది 750 గ్రామ్స్ ఆఫ్ మటన్ కీమాని తీసుకున్నాను. సో ఈ మటన్ కీమాని ముందుగానే నేను ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకొని ఇక్కడ క్లీన్గా వాటర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకొని ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 750 గ్రామ్స్ ఆఫ్ మటన్ కీమాని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేశాక మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలానే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ఇలా మొత్తం యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. సో ఇలా మూత పెట్టుకుంటే మనకి ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇక చూసారు కదా, మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఇంకా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి మిగిలిన వాటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి మటన్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇలా మనం ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి మనకి వాటర్ అనేది ఎలా తెలుస్తుందో, వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. ఇలా బయటకు వచ్చాక మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకు వాటర్ అనేది కనిపించట్లేదు కదా. సో ఇలా వచ్చే వరకు మనం మటన్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక మనం ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇవి యాడ్ చేశాక మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మసాలాన్ని ఇందులో యాడ్ చేశాను. ఇవి మొత్తం మనము మిక్స్ అయ్యేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇందులో నుంచి ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలంటే మీరు ఇక్కడ టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది టమాటాని ఇష్టపడే వాళ్ళు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, కానీ కీమా కర్రీలో టమాటా లేకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఒక టమాటాని కట్ చేసుకొని సన్నగా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పుదీనా అలానే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూస్తుంటే ఇప్పుడు మన మటన్ కర్రీలో మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ అనేది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కీమా గ్రేవీ వచ్చేసి మనకి గ్రేవీ టైపే ఉండాలి. సో ఎక్కువ వాటరీగా కూడా ఉండకూడదు. సో ఇది మనకి చపాతీలోకి అలానే సంగట్లోకి అయితే బాగుంటుంది. సో మీకు ఇందులో నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఇక్కడ వాటర్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని మనకి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక మనం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి మన కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మన కీమా అనేది బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫైనలీ మనం మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయింది.
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది మనకి సంగట్లోకి బాగుంటుంది, అలానే రైస్లో బాగుంటుంది, అలానే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మటన్ కీమా కర్రీని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో నెక్స్ట్ ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. How's the taste? Nice, like paradise. Can you speak in Telugu and give review? Paradise keema laga undi. Manchi tasty. Thank you.